హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ను కబ్జా చేసి నిర్మించిన గోడౌన్ను అధికారులు కూల్చివేస్తున్నారు. 2000 గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైనట్లుగా మేయర్ విజయలక్ష్మి గుర్తించారు. ఈ క్రమంలోనే నిన్న అధికారులతో కలిసి స్పాట్కు వెళ్లి పార్క్ను తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని పక్కన ఉన్న భవనం ఓనర్ కబ్జా చేశారని మేయర్ విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. ఖాళీ స్థలంను కబ్జా చేసి పక్క ఇంటి ఓనర్ ఇటు కూరగాయలు పండించుకుంటున్నట్లుగా తెలిపారు ఆవిడ. దీంతో కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వడంతో నిన్న సాయంత్రం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. No, this is immediate action. You will take it today. You will take it today. You will send the JCB. Total Giragotas said. How can somebody, some private person, without even asking some permission, వేరే చెట్లు పెట్టి? మరోవైపు పార్క్ కబ్జా స్థలం కూల్చివేతతో అనూహ్య అంశాలు బయటపడుతున్నాయి. ఈ స్థలం పార్క్ కాదని నాలా భూమిగా టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. లేఅవుట్ మ్యాప్తో స్పాట్కు చేరుకుని ఖాళీ స్థలం కబ్జా అయిందని తేల్చారు. త్వరలో ఈ స్థలాన్ని రోడ్డుగా మారుస్తామని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వెల్లడించారు. బయట ఉండేనో బయట మేము ఇది జిహెచ్ఎంసీ ల్యాండ్ అనేసి చెప్పుకోవడానికి బయట పెట్టిన బోర్డు కూడా వాళ్ళు పీకేసి, ఈ ప్రైవేట్ వాళ్ళు పీకేసి బోర్డుని తీసుకొచ్చి జిహెచ్ఎంసీ పార్క్ను కబ్జా చేసి ఒక గోడౌన్ నిర్మించారు. గోడౌన్ నిర్మించి అక్కడ మొత్తం కూడా ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. పక్కనే ఉన్న ఇంటి కుటుంబ సభ్యులు ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రావణ్, చెప్పండి, ఇటు మేయర్ ఖచ్చితంగా యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవాలి, పూర్తిగా ధ్వంసం చేసేయాలి అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దాని తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు ఇది అసలు పార్కే కాదు, ఇక్కడ రోడ్ నిర్మిస్తామంటూ కూడా చెప్తున్నారు. అసలు ఈ మిస్కమ్యూనికేషన్ ఎక్కడ జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న జూబ్లీహిల్స్ ఏరియాలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కొన్ని ఇన్స్పెక్షన్స్కి ఆమె ఉదయం పూట బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నటువంటి ప్రాంతంకి వచ్చి వేరే పార్క్కి వెళ్ళబోయి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పార్క్ లాగా ప్లేస్ కనబడుతుంది, కానీ పార్క్ కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో గోడను నిర్మించారు అని ఆమె గుర్తించి ఇది పార్క్ స్థలం కబ్జా ఎట్లా అవుతుంది, అధికారులు ఏం చేస్తున్నారు, ఎవరు కబ్జా చేసినారు అని ఆమె అధికారులను అడిగేటువంటి ప్రయత్నం చేసినారు. సో ఎగ్జాక్ట్గా మనం రైట్ సైడ్ చూస్తే ఈ ఒక జేసీబీ ద్వారా నిన్న సాయంత్రం నుంచి కూల్చివేతలు అనేటివి జీహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు చేపట్టారు. ప్రస్తుతం మనము ఆ జేసీబీ వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ చూడొచ్చు. అది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనకాల ప్రాంతంలో ఇగో ఏదైనా కేసులో వెహికల్స్ ఇరుకుతే ఆ వెహికల్ని ఏవైతే సీజ్ చేస్తారో పోలీసులు అవన్నీ కూడా ఈ ఖాళీ స్థలంలో గత అనేక సంవత్సరాల నుంచి పెడతా ఉన్నారు. ఆ ప్లేస్కి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి యువతల వైపు ఇంకో ప్లేస్ చూస్తే మనం ఏవైతే కూల్చివేతలకు సంబంధించినటువంటి డెబ్రిస్ కనబడుతున్నాయి, అంటే ఇటుక కానీ మట్టి కానీ ఇవన్నీ కనబడుతున్నాయో ఇది ఖాళీ ప్లేస్గా దీన్ని అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మొత్తం నిన్న గ్రీనరీ చూసిన తర్వాత మేయర్ దీన్ని పార్క్గా భావించి ఈ పార్క్ స్థలంని ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో గోడను నిర్మించి కూరగాయలు ఎట్లా దీంట్లో పండిస్తారు అని వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె నిన్న ఆదేశించిన తర్వాత ఇవాళ ఉదయం పూట టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులు లేఅవుట్ మ్యాప్ తీసుకొని వచ్చారు. అసలు లేఅవుట్లో ఏముంది, ఇది పార్క్గా ఉందా లేకపోతే ఖాళీ స్థలంగా ఉందా, నాలాకి సంబంధించినటువంటి ప్లేస్గా ఉందా అని వాళ్ళు గుర్తించే క్రమంలో దీన్ని నాలాకి సంబంధించినటువంటి ప్లేస్గా దీన్ని వాళ్ళు గుర్తించారు. కానీ ఈ ఖాళీ ప్లేసు అనేది అనేక సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉంది కాబట్టి ఈ ప్లేస్ని కూరగాయలు పండించుకునేందుకు ఈ ఖాళీ స్థలంకి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఒక ఇంటి ఓనరు దీంట్లో కూరగాయలు పండించుకుంటున్నారు. దీన్ని ఒక వ్యవసాయ క్షేత్రంగా దీన్ని పెంచుకుంటున్నారు అనేది జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నటువంటి ఆరోపణ. సో నిన్న మేయర్ వచ్చిన తర్వాత ఈ ఖాళీ స్థలం పూర్తిగా మళ్ళీ తిరిగి ఖాళీ స్థలంగా మారాలి అనేటువంటి అంశం, దాంతోపాటు లేదంటే పార్క్ స్థలంగా ఉంటే దీన్ని పార్క్ స్థలంగా మార్చాలి అని ఆమె నిన్న ఆదేశించారు. సో ఇవాళ టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తి స్థాయిలో ఇది ఒక లేఅవుట్లో నాలాకి సంబంధించినటువంటి ప్లేసు, దీన్ని పూర్తి స్థాయిలో ఖాళీ చేయబోతున్నాం. ఈ మొక్కలు కానీ ఈ చెత్త కానీ మొత్తం కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేసి దీన్ని మళ్ళీ తిరిగి ఒక ఖాళీ స్థలంగా డెవలప్ చేసి దాని తర్వాత దీని మీద రోడ్డుగా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. మన ప్రస్తుతం ఈ గోడ పూర్తి స్థాయిలో డెమాలిష్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, ఆల్మోస్ట్ డెమాలిష్ అవుతుంది. సో ఈ డెమాలిష్ అయిన తర్వాత మనకు ఎదురుగా అవతల వైపు ఇంకో గోడ కనబడుతుంది. ఆ గోడని కూడా ఇవాళ సాయంత్రం వరకు డెమాలిష్ చేసి పూర్తి స్థాయిలో భూమి ఏ లెవెల్లో అయితే ఉందో ఆ లెవెల్ వరకు మొత్తం డెమాలిష్ చేసి దీన్ని మళ్ళీ ఒక లేన్ గానో ఒక రోడ్ గానో దీన్ని డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి జనాలకి ఈ ప్లేస్ అందుబాటులోకి వస్తుంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్న మేయర్ వచ్చినప్పుడు
డిప్యూటీ కమిషనర్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ మేయర్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు అంటే టౌన్ ప్లానింగ్ అధికారులకి మేయర్ వస్తున్నట్టు సమాచారం ఇవ్వకపోవడంతో అసలు లేఅవుట్ దీన్ని బయటికి తీయలేదు. అందుకే దీన్ని పార్క్ స్థలంగా అధికారులు భావించి మేయర్ భావించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, ఒక పార్క్ స్థలాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి ఎట్లా కబ్జా చేస్తారు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇవాళ ఉదయం టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి అధికారులు లేఅవుట్ మ్యాప్ మొత్తం తీసుకొని వచ్చి అసలు ప్లేస్ ఏంది అని గుర్తిస్తే ఇక్కడ పార్క్ లేదు, ఇది ఖాళీ స్థలంగా దీన్ని మేము భావిస్తున్నాం, నాలా స్థలంగా కూడా దీన్ని భావిస్తున్నాం అనేక సంవత్సరాల నుంచి. కానీ నాలా కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్లో అవ్వడం క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇది ఒక ఖాళీ స్థలంగానే ఉండాల్సి ఉంది అని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పారు. ఫైనల్గా మాత్రం ఈ పూర్తి స్థాయిలో కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని మళ్ళీ జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం అన్ని కూల్చివేతలు చేపట్టిన తర్వాత ఈ ఖాళీ స్థలాన్ని ఖాళీ స్థలంగా మార్చి ఆ ఖాళీ స్థలం మీద రోడ్ని డెవలప్ చేస్తాం. అప్పుడు యువతల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ ఏరియా నుంచి ఈ లేన్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేటానికి ఆస్కారం ఉంటుంది. సో తొందరలోనే ఇవాళ సాయంత్రం వరకు మేయర్ ఆదేశాల మేరకు ఇక్కడ పార్కుకి సంబంధించినటువంటి ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా డెమాలిష్ చేస్తాం. డెమాలిష్ చేసి దీన్ని ఖాళీ స్థలంగా ఇవాళ సాయంత్రం వరకు మళ్ళీ జిహెచ్ఎంసీకి అప్పచెప్తాం. జిహెచ్ఎంసీ వాళ్ళు మళ్ళీ దీన్ని రోడ్డుగా తొందరలో డెవలప్ చేయబోతున్నారని చెప్పారు. కానీ ఓవరాల్గా మాత్రం ఈ పార్క్ స్థలంని పార్క్ స్థలం కాదు, నాలాకి సంబంధించినటువంటి స్థలంగా దీన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు ఫైనల్గా తేల్చి మళ్ళీ తొందరలో ఈ రోడ్డుగా డెవలప్ చేయబోతున్నారు అనేది టౌన్ ప్లానింగ్ అధికారులు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.